నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా వారి ముందు దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి మమత ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. అమ్మకు పిల్లలందరి మీద ప్రేమ సమానంగా ఉంటుంది, కానీ తన పిల్లలలో బలహీనుడి కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయిస్తుంది అంతే. ఏ బంధంలోనైనా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. కాలం మనుష్యులను మార్చదు, కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల అసలు నైజం బయటకు వస్తుంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నీరు ఎంత అమూల్యమైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు. అంతకంటే దుర్వినియోగం చెయ్యబడేది కూడా ఇంకొకటి లేదు. ఒక్కరి స్వార్థం లంకా నగరాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ఒక్కరి ప్రతీకారం వల్ల అన్నదమ్ముల మధ్య కురుక్షేత్రం జరిగింది. ఒక్కరి అహం వల్ల రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ ప్రతి యుద్ధంలోనూ తప్పు తలబడిన వాళ్ళది కాదు, వాళ్ళని తలబడేటట్లు ఉసిగొల్పిన వారిది. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనస్సుల్లో తేడా ఉంటుంది. జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమని పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా సంతోషంగా జీవించండి. జీవితంలో ఏవీ నీ వెనక రావు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏదీ మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో సంపాదించుకున్న ప్రేమ. ఒకరి మనసులో స్థానం సంపాదించడం గొప్ప విజయమే, కానీ దాన్ని చిరస్థాయిగా నిలుపుకోవడమే అసలైన విజయం. ఈర్ష్య, అసూయ రెండు కనులలో నలుసులాంటివి. వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే మనం స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం, ఆనందంగా ఉండగలం. సొంత లోపాల్ని పట్టించుకోకుండా ఇతరులను ఎత్తి చూపడంలోనే మనం ఆనందం పొందుతాం. అందుకే ఇంత అశాంతిగా ఉంటాం. రేపు రాజులాగా బ్రతకాలంటే ఈరోజు కూలీలాగా పనిచేయాల్సిందే. క్రోధమే మనిషి పతనానికి తొలిమెట్టు. కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది. యథార్థాన్ని చూడగల శక్తిని కోల్పోతాం. క్రోధం కారణంగానే రావణుడు రాముని చేతిలో మరణించాడు. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది. మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ప్రతి మనిషి తన పని తాను నిజాయితీతో వ్యవహరించగలగడం. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి రాలేదని అర్థం చేసుకో. భార్యాభర్తల అనుబంధానికి కావలసిన 5 లక్షణాలు. 1 నమ్మకం, 2 నిజాయితీ, 3 బాధ్యత, 4 క్షమించే గుణం, 5 ప్రేమ. ఇవి ఉంటే ఎవ్వరూ విడదీయలేరు. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు.
కొండంత బాధ మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. మీ వ్యక్తిత్వం మరియు మీ లక్ష్యాల పట్ల గౌరవం లేని వారితో మీరు జీవితాంతం గడపలేరు. కాబట్టి కడదాకా మిమ్మల్ని గుర్తించే, గౌరవించే భాగస్వామిని ఎంపిక చేసుకోండి. మనల్ని ప్రేమించేవారు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనస్సు, మనిషి ఆలోచనలు మాత్రమే. నువ్వెంత అనేవారితో కంటే నీవే అంత అనేవారితో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీతో పాటు నీ తల్లిదండ్రులను పోషిస్తూ అందరూ ఆనందంగా జీవించడమే జీవితం. నువ్వు ఇతరులకు బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు. ఒకరిని నవ్విస్తే నువ్వు కూడా ఆనందపడతావు. ఒకరిని ఏడిపిస్తే నువ్వు కూడా ఏదో ఒకరోజు ఏడుస్తావు. ఎప్పుడూ నీ వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. లేకపోతే అనుమానాలు, అపార్థాలు, అనర్థాలే మిగులుతాయి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా అనుభవించు. ఎందుకంటే ఈరోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలుగా మిగులుతాయి. ప్రేమగా ఓ పలకరింపు, చిన్నగా ఓ చిరునవ్వు, ఇది చాలు కదా ఎదుటివారి మనసులో మనం స్థానం సంపాదించుకోవడానికి. ఒకసారి చేస్తే అది పొరపాటు, పదే పదే చేస్తే అది అలవాటు. పొరపాటైతే సరిదిద్దుకోవచ్చు, అలవాటైతే మాత్రం అప్రమత్తం అవ్వాల్సిందే. ఏ రోజైతే కష్టపడడం చేత కాదో ఆ రోజు నుండే మోసం అలవాటవుతుంది. జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు, మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. మన దేశంలో పక్క దేశం వాడి కోసం పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చే రెస్పెక్ట్ మన తిండి కోసం పంటలు పండించే రైతుకు ఇవ్వరు. గాలి బలం తెలియదు సుడిగాలై చుట్టేంత వరకు, నీటి బలం తెలియదు ఉప్పెనై పొంగే వరకు, విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెత్తే వరకు, నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చెయ్యడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. అర్థం అయ్యేలోపు దూరం అయ్యేది కల, అర్థం అయ్యేలోపు ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థం అయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం, అర్థం తెలిసినా సరే కొత్త అర్థం వెతికేది ప్రేమ, అర్థం అయినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం. తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గొప్ప గుణపాఠం. విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా అంతే. గోళ్ళు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తాం, వేళ్లను కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కానీ బంధాన్ని కాదు. చెయ్యకూడని పనులు: మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్లతో సహవాసం, దొంగలతో పరిచయం, చేతకాని వాళ్లతో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం. మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు మీపై కోపాన్ని చూపరు. మిమ్మల్ని అర్థం చేసుకోని వారి కోపానికి మీరు పెద్దగా స్పందించనవసరం లేదు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.